వెల్కమ్ టు గుడ్ హెల్త్. పక్షవాతంతో బాధపడుతున్నారా? అసలు పక్షవాతం రావడానికి కారణాలేంటి? దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందా, లేదంటే పర్మనెంట్గా దీన్ని పూర్తిగా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలియజేయడానికి శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ జీకే రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. ఇప్పుడు పెరాలసిస్ అనేది చాలామందికి అంటే పెద్దవాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వస్తుందా, లేదంటే ఏజ్కి దీనికి సంబంధం లేదా? అసలు మెయిన్గా రావడానికి రీజన్స్ ఏంటి? మొదటగా V6 ప్రేక్షకులకి శ్రీ విస్టా సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద తరఫు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక ఈ సబ్జెక్టులోకి వస్తే పెరాలసిస్ అనేది రావడానికి కారణాలలోకి వెళ్ళినట్టయితే మనకి పూర్వం ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ దాటిన దగ్గర నుంచి, అంటే 50+, 60+ ఏజ్ గ్రూపు వాళ్ళ మానసిక ఒత్తిడి కానివ్వండి, హైపర్ టెన్షన్ వల్ల కానివ్వండి, లేకుంటే అదర్ ఇష్యూస్ వల్ల కానీ, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఈ సాధారణంగా ఒక ఏజ్ ఫ్యాక్టర్లో మనకు పెరాలసిస్ అనేది చూస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానివ్వండి, మానసిక ఒత్తిడి కానివ్వండి, ఆధునికత ఆహార నియమాలు కానివ్వండి, వీటి వల్ల ఏంటంటే ఒక ఏజ్ సంబంధం లేకుండా జస్ట్ 20 ఏజ్, 25, 30 ఏజ్ గ్రూప్లోనే చాలామందిలో మనకి ఈ పెరాలసిస్ బారిన పడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. కారణాల్లోకి వెళ్ళినట్టయితే మనకి హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇంకొకటి హైపర్ లిపిడిమియా, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఆందోళన, అంటే వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో తట్టుకోలేనంత ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అంటే వాళ్ళ ఏజ్ పరంగా చిన్నపిల్లల్లో లేదంటే ఒక యంగర్స్ వాళ్ళలో కనిపించే ఛాన్సెస్ ఉంటాయా వేరే రీజన్స్ వల్ల? ఏమైనా పిల్లల విషయానికి వస్తే ఏమవుతుందంటే మనకి ఏదైనా హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు యూజువల్గా మనకి బ్రెయిన్లో ఉండే బ్లడ్ సప్లై అయ్యే వాటి లోపల ఏమైనా క్లాట్స్ కానివ్వండి, హెమరేజ్ కానివ్వండి, ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ పెరలైజ్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఏజ్డ్ వాళ్ళలో ఏమవుతుంటే హైపర్ టెన్షన్ వల్ల మనకి క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో మనకి బ్రెయిన్లో ఉన్న క్యాపిలరీస్ రప్చర్ అవ్వడం, వాటి నుంచి హెమరేజ్ అవ్వడం, ఆ పరిస్థితుల్లో రావడానికి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు బీపీ అంటే హైపర్ టెన్షన్ అనేది చాలా తక్కువ ఏజ్ నుంచే చూస్తున్నాం. హెరిడిటరీ అంటే తల్లిదండ్రులకు ఉన్నట్లయితే మనకి లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళకి అంతకుముందు మనకి 40+ ఏజ్ గ్రూప్లో కనిపించేది ఇప్పుడు 25, 30 ఏజ్ గ్రూప్లోనే ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తక్కువ వయసులోనే ఇటువంటి వ్యాధుల బారిన పడడం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారు మనకి నల్గొండ నుంచి. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఓకే. అయితే ఫీవర్ కంట్రోల్ అయింది, కానీ 3 నెలల నుంచి మైగ్రేన్ హెడేక్ పోవట్లేదు సార్. రైట్. తల భాగంలో ఉన్న నరాలన్నీ పట్టేస్తుంటాయి. ఓకే. అదే ప్రాబ్లం. కంటిన్యూ ఉంటుందమ్మా, లేకుంటే వీక్లీ ఒకసారి 2 సార్లు అట్లా వచ్చిపోతూ ఉందా? కంటిన్యూ ఉంటుంది సార్. ఒక సైడ్ మాత్రం, లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉందా, రైట్ సైడ్ ఎక్కువ వస్తుందా? అంటే టోటల్ గా పట్టేసి ఉంటాయి సార్ నరాలు, నాడీ నరాలు అనేవి. తలంతా స్టిఫ్ గా బాగా కళ్ళు తెరవలేకపోవడం అటువంటి కండిషన్ ఉంటుందా? రైట్. ఒకటి ఏమవుతుందంటే మీకు ఫస్ట్ అది రావడానికి కారణాల్లోకి వెళ్ళినట్టయితే మీకు డెంగ్యూ ఫీవర్ తర్వాత నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇంకోటి ఇది వీక్నెస్ వల్ల వస్తుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది. ఒకటేమవుతుంటే హెరిడిటరీ కూడా చాలా మందిలో చూస్తున్నాం. దానికి బెస్ట్ రెమెడీ ఆయుర్వేద పరంగా చికిత్సా విధానం ఎట్లా ఉంటుందంటే పంచకర్మ చికిత్సా విధానంలో నస్యకర్మ అని చెప్తామండి. సో ఇది ఎలా ఉంటుందంటే శిరస్సులో ఉండే దోషాలు ఏవైతే ఉంటాయో దానికి నస్యం అనేది బెస్ట్ ట్రీట్మెంట్. దీన్ని మనం ఆయుర్వేద పరంగా మేము శిరో విరేచనం అని కూడా అంటాం. అంటే శారీరకంగా ఉన్న దోషాలని ఏ విధంగా అయితే విరేచనం ద్వారా బయటికి తీసేస్తామో, శిరస్సులో ఉన్న దోషాలని నాసల్ రూట్ అంటే ముక్కు ద్వారా వేసే మందు ద్వారా శిరస్సులో ఉన్న దోషాలని ఈక్వల్గా చేయడం, లేకపోతే దాన్ని పూర్తిగా నార్మల్ చేసే విధంగా చికిత్సా విధానం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ప్రీవియస్ హిస్టరీ ఏమైనా రిపోర్ట్స్ కానీ పాతవి ఏమైనా చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వచ్చి కలిసే ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన చికిత్స ఉంటుందండి. ఓకే డాక్టర్, ఈ పెరాలసిస్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి? అంటే బాడీలో ఏ పార్ట్స్కి వస్తుంది, ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తాయి ఆ పేషెంట్కి? ఇప్పుడు యూజువల్గా ఎలా ఉంటుందంటే మా పెరాలసిస్ అనగానే మనకి ప్రతి ఒక్కరు ఫస్ట్ గుర్తించేది మనకి చెయ్యి కానీ కాలు కానీ పడిపోవడం, లేకుంటే 2 చేతులు 2 కాళ్ళు పూర్తిగా కదిలించలేక పూర్తిగా ఇదైపోవడం. సో బ్రెయిన్లో ఉండే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ హెమరేజ్ కానీ క్లాట్ కానీ అయిన సందర్భంలో ఆ పర్టికులర్ న్యూరోసెన్సెస్ దగ్గర పూర్తిగా ఈ ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోవడం వల్ల బ్లడ్ సప్లై ఆగిపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఆక్సిజన్ కూడా ఆగిపోతుంది. ఆ సరౌండింగ్ సెల్స్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతాయి. అక్కడ నుంచి రావాల్సిన సిగ్నల్ పూర్తిగా ఆగిపోవడం వల్ల ఏ పర్టికులర్ నర్వ్ ఏరియాలో మనకి ఇన్వాల్వ్మెంట్ అవుతుందో ఆ పర్టికులర్ ఏరియాలో మోటార్ సెన్సెస్, న్యూరో సెన్సెస్ 2 కూడా ఆగిపోతాయి. దానివల్ల చేతులు కదిలించలేకపోవడం, స్పర్శ తెలియకుండా అవ్వడం, ఇటువంటి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. వీటిలో ప్రధానంగా శారీరక భాగాల్లో చూసినట్టయితే మనకి ఒక కాలు ఒక చేయి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ,
బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ కనుక ఎఫెక్ట్ అయిన భాగం ఉంటే రైట్ సైడ్ శరీర భాగాలు పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే కనుక ఆపోజిట్ వేలో ఉంటుంది శరీర భాగాల మీద ఇంపాక్ట్ అనేది. సో అట్ ద సేమ్ టైం కొంతమందిలో ఫేషియల్ పెరాలసిస్, కేవలం మూతి వంకరపోవడం, కన్ను ఒక సైడ్కి కంప్లీట్ ఓపెన్ అవ్వడం, ముఖ భాగాలన్నీ ఒక సైడ్కి వంపుగా అయిపోతుంది. దీన్ని ఫేషియల్ పెరాలసిస్ అంటాం. ఆయుర్వేద పద్ధతిలో మేము ఆర్జితవాతము అని చెప్తాం. సో ఇవన్నీ కూడా వాతానికి సంబంధించిన వ్యాధుల్ని మనం పక్షవాతం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. వీటిలో ప్రత్యేకమైన చికిత్సా విధానాల ద్వారా వాటిని వీళ్ళని తొందరగా కూడా నార్మల్ చేసే పరిస్థితి ఉంది ఆయుర్వేదంలో. ఒక డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో మేడం. నమస్తే అండి, సత్యనారాయణ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, మా మిస్సెస్కి పెరాలసిస్ వచ్చింది సార్ నవంబర్లో. ఓకే. పెరాలసిస్ వచ్చింది సార్, రైట్కు లెఫ్ట్కు, రైట్ కుడి కాలు కుడి చేయికి వచ్చింది సార్. ఓకే. ఏజ్ 35 ఉంటుంది సార్. రైట్. అదే సిటీ స్కాన్ చేపిస్తే ఏమైనా సార్ తనలో కొంచెం బ్లడ్ గడ్డ కట్టినట్టుగా రిపోర్ట్ వచ్చింది సార్. అవును, క్లాట్ అయిందని చెప్తాము ఇన్ఫాక్ట్. సార్ తర్వాత దాని తర్వాత అక్కడ హాస్పిటల్లో వేసిన తర్వాత కొంచెం ఆయుర్వేదిక్ తీసుకున్నాం సార్. రైట్. ఆయుర్వేదిక్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చింది సార్ కొద్దిగా. రైట్. మీరు అది కంటిన్యూ చేయొచ్చండి. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మనకి కేవలం ఔషధ చికిత్స కాకుండా పంచకర్మ విధానంలో ప్రత్యేకమైన చికిత్సా విధానం ఉంటుంది. అది మేము అవలంబిస్తున్నాం. అది 21 days నుంచి 28 days రెగ్యులర్గా ఒక థెరపీ పరంగా, అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే, శారీరకంగా రక్త ప్రసరణ, అట్ ది సేమ్ టైం నరాలకు సంబంధించిన ప్రసరణ మొత్తం కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా ప్రత్యేకమైన చికిత్సా విధానం ఉంటుంది. సో ఈ పద్ధతిలో చేస్తే తొందరగా రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఆమె వయసు కూడా చాలా తక్కువ ఉంది, 35 years కాబట్టి మనకి తొందరగా రెస్పాన్స్ కూడా వస్తుందండి. మీరు ఆల్రెడీ ఆయుర్వేదమే వాడుతున్నా అన్నారు. రెస్పాన్స్ బాగుంటే కనుక అదే సేమ్ కంటిన్యూ చేయండి. ఒకవేళ స్లో రెస్పాన్స్ ఉంది అంటే కనుక ఒకసారి రిపోర్ట్స్ తోటి మీరు వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. దాన్ని ఇంకేమైనా అడ్వాన్స్డ్గా ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంటే మేము మీకు చెప్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి. డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడాలండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నాకు ఒక రైట్ హ్యాండ్ షుగర్ 2 years ఉంటుందండి. నేను దానికి మెడిసిన్ వాడుతున్నాను. రైట్. రైట్ హ్యాండ్ పెయిన్ తగ్గట్లేదు. దానికి ఏంటి ప్రాబ్లం చెప్తారా? అంటే ఎక్కడ భుజం దగ్గర వస్తుందా, చెయ్యి మొత్తం వస్తుందండి? భుజం స్టార్ట్ అయిందండి, అక్కడ కిందకు వస్తుంది అప్పుడప్పుడు. రైట్. చెయ్యి పూర్తిగా పైకి వాడుతున్నాము. రైట్. దానికి ఏం తగ్గట్లేదు. చెయ్యి పూర్తిగా పైకి లేపగలుగుతున్నారా? చెయ్యి మూవ్మెంట్ బాగానే ఉంటుంది, కాకపోతే పెయిన్ వస్తుంది. ఒకటి మనకి భుజం దగ్గర నుంచి చెయ్యి మొత్తం నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ దాన్ని వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అది మెయిన్. కొంతమందిలో ఏమవుతుంటే మజిల్ స్పాజం, కేవలం మజిల్స్లో ఉండే స్పాజం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందికి మెడ దగ్గర ఉండే ఈ వెన్నుపూసల మధ్యలో జాగా, అంటే స్పేస్ తగ్గిపోవడం వల్ల నర్వ్ కంప్రెషన్ అవడం వల్ల కూడా ఎటువైపు సప్లై అయ్యే నర్వ్ మీద కంప్రెషన్ పడుతుందో ఆ పక్క వైపు మొత్తం కూడా చెయ్యి నొప్పి లాగడం, తిమ్మిరులు రావడం, చెయ్యి యాక్షన్ కొద్దిగా బలం తగ్గినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. ఒకసారి మీరు మెడ ఎక్స్రే చేయించుకోండి. సర్వైకల్ స్పైన్ డిజిటల్ ఎక్స్రే చేసినట్టయితే మనకు క్లియర్గా అవగాహన వస్తుంది. ఏమన్నా వెన్నుపూసల మధ్యలో స్పేస్ తగ్గినట్లయితే ఖచ్చితంగా ఈ నర్వ్ కంప్రెషన్ సంబంధించిన విషయంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా లేదు, అది నార్మల్గా ఉంది అంటే కనుక మనకి ఈ డయాబెటిక్ సంబంధంగా మనకి న్యూరలాజికల్ అట్ ది సేమ్ టైం మజిల్ స్పాజం ఏమైనా ఉందేమో ఒకసారి మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తే గుర్తించడం జరుగుతుందండి. డయాగ్నోస్ చేసుకోవచ్చు ఈజీగా. దానికి తగినట్టుగా ఔషధ నిర్ణయం చేస్తే పూర్తిగా నార్మల్ అయిపోతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు జాయింట్ పెయిన్స్కి పెరాలసిస్కి సంబంధం లేదండి. అంటే జాయింట్స్ పెయిన్స్లో ఏంటంటే ఆ మొబైలిటీ ఏవైతే మనకి ఫ్లెక్సిబుల్ సైనోవైల్ జాయింట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మొబిలిటీ డిఫికల్టీ ఉంటుంది, కానీ వాళ్ళకి స్పర్శ కానీ మొబిలిటీ బలం అంతా ఉంటుంది. కానీ ఆ మూవ్ చేయడానికి వాళ్ళకి జాయింట్ స్పేస్ తగ్గడం కానివ్వండి, ఇంటర్నల్గా ఆ కార్టిలేజ్ స్వెల్లింగ్స్ రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, ఇటువంటి కండిషన్స్ వల్ల వాళ్ళు మూవ్ చేయలేకపోతారు. కానీ స్పర్శ కానీ కదిలించగలిగే శక్తి కానీ అంతా ఉంటుంది. దానికి పెరాలసిస్కి ఎటువంటి సంబంధం లేదండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లైన్లో ఉన్నాను సార్. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఒకసారి సార్తో ఇవ్వరా మేడం? మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, మా మామయ్యకు దాదాపు 1.5 year నుంచి ఇది పెరాలసిస్ లాంటిది వచ్చింది సార్. ఓకే. ఇది దాదాపు అపోలో హాస్పిటల్, తర్వాత మన సార్ సోమాజి కూడా ఇవన్నీ తిరిగినాం సార్. రైట్. నిమ్స్ తిరిగినా కానీ అసలు ఏమి కూడా అదైతే లేదు సార్. వట్టిగా ఆయన ఆటో నడుపుతుంది సార్. ఇప్పుడు వయసు ఎంత అండి? వయసు 50-55 మధ్యలో ఉంటుంది సార్. రైట్. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ ఎంత % వచ్చి ఉండొచ్చు? ఏం లేదు సార్, అసలు రోజు క్షీణిస్తుంది.
రైట్ రైట్ ఒక్కసారి ఆయన రిపోర్ట్స్ తోటి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మనకి ఆయుర్వేద పద్ధతిలో మనం చేసే చికిత్సా విధానంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఒక్కసారి నేను పూర్తిగా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా ఏం రిపోర్ట్స్ అవసరం లేదు. ఇప్పుడు పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఎమర్జెన్సీ కండిషన్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చే రిపోర్ట్స్ కానీ ఆ తర్వాత చేసిన రిపోర్ట్స్ కానీ ఒక్కసారి అవి తీసుకొని మీరు పర్సనల్గా వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆయన హిస్టరీ అదేవిధంగా రిపోర్ట్ చూసిన తర్వాత మనం ఎంతవరకు చేయగలం, ఆ ఇంప్రూవ్మెంట్ ఎన్ని రోజుల్లో రావడానికి అవకాశం ఉంది నేను చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి నరేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే నరేష్, చెప్పండి. సార్ నేను ఒక 5 సంవత్సరాల కింద స్ప్రే చేశాను సార్ ఓకే పొలంలో సార్. అయితే అప్పటి నుంచి సార్ నాకు అది రియాక్షన్ అని అయింది సార్. సార్ అప్పటి నుంచి సార్ బాగా వీక్నెస్ ఉన్నా సార్, ఏది ఆకలి అవుతలేదు, తినాలనిపిస్తలేదు. రైట్ ఉన్న వయసు వచ్చి 26 సంవత్సరాలు సార్. నా వెయిట్ వచ్చేసి 42 కిలోలు ఉంది సార్. రైట్ రైట్ సార్ దానికి సమస్య పరిష్కారం. రైట్ ఒకటేమవుతుందంటే కొంతమందికి ఈ స్ప్రే పర్టికులర్గా ఈ పెస్టిసైడ్ స్ప్రే చేసే వాటిలో ఉన్న టాక్సిటీ న్యూరోటాక్సిటీ కూడా ఉంటుంది. అంటే న్యూరలాజికల్గా వీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో చూస్తాం, ఈ మధ్య ఎక్కువ కేసెస్ వస్తున్నాయి మాకు. సో అవి ఎక్కువగా ఏమి ఆచ్ఛాదన లేకుండా ముఖానికి కానీ ఆ శ్వాస డైరెక్ట్గా అది పీల్చుకోవడం వల్ల న్యూరోటాక్సిటీ డెవలప్ అవడం, దాని నుంచి మజిల్స్ వీక్ అవడం కానివ్వండి, న్యూరలాజికల్గా వీక్ అవడం, శారీరకంగా దృఢత్వం తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు రిపోర్ట్స్ తోటి ఈ ప్రీవియస్ టెస్టులు కానీ ఏమైనా చేస్తున్నాయి ఉన్నట్లయితే ఒక్కసారి తీసుకురండి. లేకుంటే మీరు ఒక్కసారి వచ్చినట్లయితే ఫిజికల్గా కూడా ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుని నేను దానికి మీకు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి నేను వివరంగా చెప్తానండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి. హలో, హలో నమస్తే అండి మహేష్ గారు. అవునండి, డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి మహేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు మా నాన్నగారు 72-73 ఏళ్ళు ఉంటారండి. ఓకే. అయితే ఆయనకు మన ఫిట్స్ లాగా అంటున్నారండి. అది పెరాలసిస్ ఫిట్స్ అనేది మాకు అర్థం కావట్లేదు. రైట్. అయితే అది 1.5 year బ్యాక్ ఒకసారి వచ్చింది సార్. ఓకే. అవి వాడాము, 1-2 days లో కవరప్ అయ్యాడు. ఓకే. మళ్ళీ మన 4 months బ్యాక్ ఒకసారి వచ్చింది. రైట్. అప్పుడు అదే పరిస్థితి సార్, 1-2 days లో క్లియర్ అవుతున్నాడు. నెక్స్ట్ మొన్న రీసెంట్ గా 15 రోజుల కింద వచ్చింది సార్, కొద్దిగా 2-3 days పట్టింది. అయితే వన్ సైడ్ ఇట్లా చెయ్యి, కాలు, మూతి మీద చెప్పినట్టుగా రైట్ పోయింది అనమాట. కానీ మళ్ళీ 2-3 days లో క్లియర్ అవుతున్నాడు సార్. రికవర్. అది మరి స్ట్రోక్ ఇప్పుడు ఎట్లా ఆయనకి నోటి నుంచి నురుగులు రావడం కానీ బాగా షేకింగ్స్, షివరింగ్ లాగా ఎక్కువ రావడం, ఇటువంటి లక్షణాలు ఉన్నాయండి ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు? ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ పెద్ద మన ఇది నాలుక కొరుకుంటున్నాడు అండి. నాలుగు కొరుకుంటున్నారు. అది ఫిట్స్కి కూడా సంబంధం ఉందండి. మీరు చెప్పిన దీన్ని బట్టి చూస్తే ఫిట్స్ ఇంటర్నల్గా మనకి ఫిట్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం న్యూరలాజికల్గా ఈ వీక్నెస్ రావడం వల్ల లిమ్స్ కూడా వంకరపోయినట్టు ఇట్లా పెట్టడం జరుగుతూ ఉంది. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మన హాస్పిటల్లో ఫిట్స్కి సంబంధించి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటయ్య గారు ఉన్నారండి, స్పెషలిస్టు. ఒకసారి మీరు రిపోర్ట్స్ తోటి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆయన చూసిన తర్వాత మీకు చెప్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి. సార్ నా పేరు నేలకొండపల్లి సార్. నమస్తే సార్ డాక్టర్ గారు. చెప్పండి అండి. నాకు సార్ 16వ తారీఖు సార్ నాకు ఒక లెఫ్ట్ సైడ్ సార్ మామూలుగా నార్మల్ గానే ఉన్నానండి నేను. అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ మెడ నుంచి ఇక్కడ ఈ తల్లో బాగా పెయిన్ వచ్చి మెడ వంకర పోయింది సార్ మొత్తం టోటల్ గా. రైట్ రైట్. వంకర పోయి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా లాగడం అట్లా చేసి నాకు కొంచెం బీపీ డౌన్ అయినట్టు, పెరిగినట్టు, కారికాళ్ళలో చెమట పట్టినట్టు అనిపించి నాకు టెన్షన్ గా అనిపించింది సార్. బాగా సీరియస్ అయింది సార్. ఓకే. ఒక 10 నిమిషాల్లో ఖమ్మంలో హాస్పిటల్లోకి వెళ్ళాను సార్. మా ఎండి గారి దగ్గరికి వెళ్ళంగానే ఐసీలోకి తీసుకెళ్లారు. ఇంజక్షన్స్ ఏమో చేశారు. చేసిన తర్వాత పావు గంటకి ఏమో రిలీఫ్ అయింది సార్. నాకు అది పెరాలసిస్ అసలు ఏంటనేది ఏమని చెప్పలేదు సార్. డయాగ్నోస్ చేయలేదండి? ప్రాబ్లం ఏంటి అనేది వ్యాధి నిర్ధారణ చేయలేదా? ఏంటి సార్? మీకు వ్యాధి నిర్ధారణ చేయలేదు ఇప్పటి వరకు? వ్యాధి నిర్ధారణ అనేది ఏమి చేయలేదు సార్. అది రైట్. ఒకటి ఏమవుతుందంటే కొంతమందిలో ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా పర్టికులర్ కొన్ని ఏరియాలో మజిల్స్ కంప్లీట్గా స్పాజమ్ అయిపోవడం, ఒక పక్కకి వంగిపోయినట్టు అవ్వడం, లేకపోతే క్రాంప్స్ అంటాం, పూర్తిగా టైట్గా మజిల్ పట్టేసినట్టు అవడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఈ గుండె నుంచి తల భాగంలోకి సప్లై అయ్యే నర్వ్స్ ఏవైతే ఉంటాయో, మనకి బ్లడ్ సప్లై కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం. సో వాటిలో ఏమైనా క్లాట్స్ కానీ ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనకి ఈ బ్లడ్ సప్లైలో వేరియేషన్స్ వచ్చినా కూడా సడన్గా ఒకసారి షాక్ లాగా రావడం, ఒక సైడ్కి మూతి కానీ చెయ్యి కానీ వంకరైపోయి వీక్ అవ్వడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు పూర్తిగా వాటికి సంబంధించి పూర్తిగా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిన టెస్టులు కొన్ని అవసరం అవుతాయండి.
దానికి కెరోటిడ్ డాప్లర్ స్టడీ అంటాం. అట్లాగే ఒకసారి ఈసీజీ ఇటువంటి సిటీ బ్రెయిన్ ఇటువంటివి చేసుకున్నట్టయితే మనకు పూర్తిగా ఒక ఎవిడెన్స్ పూర్తిగా మీకు ఎక్కడ ఏ ఏరియా నుంచి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు అవకాశం ఉంటే వచ్చి కలవండి, నేను చూసిన తర్వాత చెప్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నా పేరు శివ అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ అది నాకు డౌట్ అండి. మొన్న నాకు మెడ నొప్పి బాగా అయితే స్పాండిలైటిస్ ఏమో అని హాస్పిటల్లో చూపించుకుంటే ఆయన నాకు సర్వికల్ స్పైన్ ఏపీఎన్ లాటరల్ వ్యూస్ అని చెప్పేసి స్కానింగ్ చేయించారు, ఎక్స్రే తీశారు. ఎక్స్రే అయితే దాంట్లో నాకు వచ్చింది ఏంటంటే డిక్రీస్డ్ జాయింట్ స్పేస్ విత్ స్క్లెరోసిస్ నోటెడ్ బిట్వీన్ ఫెసైటల్ జాయింట్స్ అని ఉంది. రైట్. ఇది ఏమన్నా ఫ్యూచర్ లో, ఎందుకంటే మా నాన్నకి పెరాలసిస్ వచ్చిండే, ఆయన మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒక 5 years 6 years కింద పోయారు. మేబీ ఇదేమన్నా దానికి ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుంది. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? మీ వయసు ఎంత అండి? ఇప్పుడు 34 అండి. రైట్. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఐవిడిఎస్ మెయింటైన్ అవ్వట్లేదు, ఫ్యాసిటల్ జాయింట్ స్పేస్ రెడ్యూస్ అయింది అంటే ఆ నర్వ్ కంప్రెషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎక్స్రేలో మనకి పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా మధ్యలో సర్టన్ హైట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, గ్యాప్ అనేది. ఆ మధ్యలోనే మనకి డిస్క్ అనేది ఉంటుంది, ఒక రబ్బర్ వాషర్ లాంటిది. ఒక వర్టిబ్రాకి మధ్యలో ఒక స్పాంజీ లాంటి టిష్యూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఎక్కువ ఒకే సైడ్ వంగి పనిచేయడం, ఒక సైడ్ తిరిగి వర్క్ చేయడం కానివ్వండి, మొబైల్ మెడకి తలకి మధ్యలో పెట్టి ఎక్కువ మాట్లాడే అలవాటు ఉన్న వాళ్ళు, బైక్ డ్రైవింగ్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళను, ఈ వర్టిబ్రాస్ మధ్యలో ఈ మెడ దగ్గర ఎక్కువగా హైట్ ఎత్తుగా ఉండే పిల్లోస్ పెట్టుకొని పడుకొని టీవీ చూడడం, పడుకొని బుక్స్ చదవడం, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో ఏ 2 వెన్నుపూసల మధ్యలో అయినా స్పేస్ రిడక్షన్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. దానివల్ల ఆ డిస్క్ బల్జ్ అవడం కానివ్వండి, ఆ సరౌండింగ్ ఫ్యాసిటల్ చేంజెస్ రావడం, ఇటువంటి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఒక్కసారి మెడికల్ పరంగా సింపుల్ ఎక్సర్సైజ్ కానీ కొన్ని రకాల మెడిసిన్స్ తోటి కూడా పూర్తిగా నయం చేయొచ్చు అండి. మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మన హాస్పిటల్ ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత నేను ఇంకా వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనంతపూర్ నుంచి. హలో నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి అండి. సార్ మా అమ్మకి సార్ ఇప్పుడు మూత అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తుంది సార్. రైట్. ఒక కన్ను లెఫ్ట్ కన్ను మూత పడదు. 40 years ఉంటాయండి. అదే స్కానింగ్ అన్ని చేస్తే అదే బ్రెయిన్ లో అదే తల్లో గడ్డు ఉందని చెప్పారు. రైట్. ఆపరేషన్ చేయాలన్నారు. అది ఆపరేషన్ చేస్తే అదే లెఫ్ట్ సైడ్ సార్ చెవి దగ్గర చేశారు. రైట్. ఆపరేషన్ అయిపోయిందండి? ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత అది నరం అనేది ఈ లెఫ్ట్ సైడ్ కన్నం మీద వచ్చిందన్నారు. రైట్. దాన్ని చేయడం వల్ల నరం దెబ్బతింది, ఇంకా అది రాదు, అలాగే ఉంటుంది, కన్ను కూడా మూత పడదని చెప్పారండి. రైట్. అది ఒక్కసారి సర్జరీ తర్వాత నోట్స్ అనేది డిశ్చార్జ్ సమ్మరీ ఒకటి ఇస్తారండి మీకు. ఒకసారి నాకు అది మెయిల్ చేసే ప్రయత్నం చేయండి, srivsista@gmail.com. దానిలో మీకు ఆ హిస్టరీలో సర్జికల్ నోట్స్లో చూస్తే నాకు ఒక అవగాహన వస్తుంది. నవ్వు పూర్తిగా డ్యామేజ్ అయిందా లేకుంటే పార్షియల్ న్యూరోసెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలిస్తే కనుక దాన్ని రిజ్యూనేట్ చేసే ప్రక్రియలు ఆయుర్వేద పరంగా ఉన్నాయి. ఇందాక కూడా నేను కాలర్కి చెప్పాను, ప్రత్యేకంగా నాజల్ రూట్ మెడికేషన్, కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు, శిరోధార, శిరోవస్సి, ఇటువంటి ప్రత్యేకమైన చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. తల మీద చేసే చికిత్సా విధానం అవి. దానివల్ల బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తూ బలం చేసే విధం, అదేవిధంగా ఆ నర్వ్స్ ఏ పర్టికులర్ మజిల్స్కి సప్లై అవుతాయో ఆ మజిల్స్ స్ట్రెంత్ అయ్యే విధంగా చికిత్సా విధానం ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డిశ్చార్జ్ సమ్మరీ అవి నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. నేను చూసిన తర్వాత వివరంగా మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మంజుల గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మా సార్కి పెరాలసిస్ వచ్చిందండి. వయసు ఎంతమ్మా? వయసు 45 సంవత్సరాలు ఉంటారండి. రైట్. ఇప్పుడు ఎట్లా లెఫ్ట్ భాగం వచ్చిందా రైట్ భాగంలో వచ్చిందమ్మా? లెఫ్ట్ భాగంలోనే వచ్చిందండి. రైట్. ఎన్ని రోజులు అవుతుందమ్మా వచ్చేది? ఇప్పుడు 5 years అవుతుందండి. రికవరీ ఎలా ఉన్నారు? డే 1 అప్పుడు స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత % రికవరీ అయ్యారు? రికవరీ అయ్యారు. ఎంతవరకు రికవరీ అయ్యారమ్మా? సార్ మీరు టీవీ చూడకుండా నాతో మాట్లాడండి అమ్మా. ఓకే రైట్. మీ ఎంతవరకు రికవరీ అయ్యారు?
పర్వాలేదు, ఇప్పుడు కొంచెం ఇంకా వామ్ సరిగా ఫంక్షనింగ్ లేదండి, లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా ఫంక్షనింగ్ లేదండి. రైట్ రైట్, అవి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఎందుకంటే వయసు కూడా తక్కువే ఉంది. ఆయుర్వేద పద్ధతిలో మనం చేసే ప్రత్యేకమైన చికిత్సా విధానం వల్ల ఒక 21 రోజుల నుంచి 28 రోజులు చికిత్సా విధానం ఉంటుంది. డైలీ ఒక 2 hours హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. మూవ్ అవ్వగలిగే స్థితిలో ఉంటే, పేషెంట్ నడవడం ఇవన్నీ చేయగలిగే స్థితిలో ఉంటే అడ్మిషన్ అవసరం లేదు. రెగ్యులర్గా ఒక 2 hours హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఆయన రెగ్యులర్ యాక్టివిటీ చేసుకుంటూనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి, డోంట్ వరీ. ఓ డాక్టర్ కాలర్ ఉన్నారు మెదక్ నుంచి. హలో హలో హలో, నమస్తే అండి శేఖర్ గారు. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం గురించి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే శేఖర్ గారు, చెప్పండి. సార్ మా ఫాదర్కి వచ్చి 2012 పెరాలసిస్ వచ్చింది సార్. ఓకే. వచ్చి ఒక 10 days అంటే ఒక 3 months వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఓకే. మళ్ళీ తర్వాత క్యూర్ అయింది. రైట్. మళ్ళీ ఇప్పుడు కొంచెం నడుస్తున్నాడు. ఇంకా దానికి ఏమన్నా ఛాన్స్? ఇప్పుడు యూరిన్ మోషన్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయండి సార్? మూత్రము మోషన్ వెళ్ళడం అంతా కంట్రోల్లోనే ఉందా? కంట్రోల్ అంటే బెడ్డే ఉంది సార్, అంటే నార్మలే. నేను అంటుంది క్యాథెటర్ పెట్టి ఉంచారా? యూరిన్ చెప్పడం అంతా జరుగుతుంది, కంట్రోల్లోనే ఉన్నారా? కంట్రోల్ ఏం లేదు సార్. కంట్రోల్ అది కంట్రోల్గానే. మోషన్ కూడా తెలుస్తుంది ఆయనకి వెళ్ళడం అంతా? అంతే తెలుస్తున్నా సార్. ఆల్రెడీ కోమలకి బయటకు వచ్చింది సార్, స్టార్టింగ్ నుండి అది. రైట్ రైట్. ఇప్పుడు అవన్నీ బెటర్ అయినాయి, అవన్నీ సెట్ అయినాయి. కానీ కాళ్ళు చేతులు కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వయసు ఎంత అండి? నాన్న వయసు ఎంత? 60. ఓకే. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఏమైనా ఉందండి? హైపర్ టెన్షన్ ఉండొచ్చు. షుగర్ ఏమైనా ఉందా? లేదు సార్, షుగర్ ఏం లేదు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేదండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ ఇంతకు ముందు వచ్చినప్పుడు లేటెస్ట్గా ఏమన్నా పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి తీసుకొని వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి ఫిజికల్గా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది నేను చెప్తాను వివరంగా. ఓకే డాక్టర్, పెరాలసిస్కి సంబంధించి ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పెరాలసిస్ వచ్చినప్పుడే ఇప్పుడు యూజువల్గా ఎలా ఉంటుందంటే ఎమర్జెన్సీ కేర్ అనేది చాలా అవసరం. స్ట్రోక్ వచ్చినప్పుడు సడన్గా కొలాప్స్ అవడం, ఇందాక ఒక పేషెంట్ చెప్పారు కంప్లీట్ 3 months వరకు మనకి కోమాలో ఉన్నారు. సో ఎమర్జెన్సీ కేర్ అయిపోయిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ ఆహారం తీసుకోవడం ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కనుక ఇమ్మీడియట్గా మనకు ఆయుర్వేదం వైపు చూసినట్టయితే విత్ ఇన్ నో టైం చాలా షార్ట్ పీరియడ్లోనే పేషెంట్ కంప్లీట్గా రికవరీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన చికిత్సా పద్ధతులు ఆ విధంగా ఉంటాయి. టోటల్ బ్రెయిన్ నుంచి శరీరం మొత్తం సప్లై అయ్యే నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని బలం చేసే విధంగా చికిత్సా విధానాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ చేయడం, క్లీన్సింగ్ థెరపీ అంటే పంచకర్మ అంటే రిజునేషన్, మన పూర్తిగా ఎవ్రీ మైన్యూట్ సెల్ నుంచి కూడా రిజునేట్ బలం చేసే విధంగా చికిత్సా విధానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఏజ్ గ్రూప్ పేషెంట్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ పేషెంట్ రికవరీ అయిన తర్వాత, సో రికవరీ అంటే ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ మాత్రమే వాళ్ళు చూస్తారు. లైఫ్ స్టైల్ తర్వాత మిగతా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, ఫిజియోథెరపీ ఇటువంటి వాటి మీద ఆధారపడని చెప్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే చాలామందికి యూరిన్ కంట్రోల్ ఉండడం లేదు, మోషన్ కంట్రోల్ ఉండడం లేదు, బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితిలో ఉంటున్నారు. అటువంటి పరిస్థితిలో కనుక ఆయుర్వేదిక్ చికిత్స వైపు తీసుకురాగలిగితే మనం ఖచ్చితంగా విత్ ఇన్ 28 days నుంచి 40 days లోపలే వాళ్ళకి యూరిన్ కానీ మోషన్ కానీ ఇమీడియట్గా కంట్రోల్ తీసుకురావచ్చు. ఇంకొకటి స్టెప్ బై స్టెప్ మోటార్ న్యూరోసెన్సెస్ పికప్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది విలేజెస్లో పెరాలసిస్ రాగానే ఏదో మందు తాగడం లేదంటే నాటు వైద్యానికి వెళ్ళిపోతుంటారు. ఇది ఎంతవరకు సేఫ్? ఇప్పుడు యూజువల్గా అవి ఫస్ట్ నుంచి ట్రెడిషనల్ ప్రాక్టీషనర్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు స్ట్రోక్ వచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది కొంతమంది ఇన్ని రోజులు మందులు వేసుకున్న తర్వాత ఇన్ని రోజులు రికవరీ రాకపోతే ఇంకా రాదు, ఇంకా పర్మనెంట్గా రాదని ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. విలేజ్ నుంచి చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం మేము ఇప్పుడు. అటువంటి పేషెంట్స్ కూడా చాలామంది ఆ మందు తీసుకున్నా కూడా రాలేదు అంటే ఇక లైఫ్లో నువ్వు బాగు అవ్వవు, ఇటువంటి వాళ్ళకి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి కేసెస్ కూడా చాలా కేసెస్ మన దగ్గర రికవరీ అయ్యి వెళ్ళడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుందంటే ఎమర్జెన్సీ కేర్ అనేది ఖచ్చితంగా మనకి వాళ్ళని అండర్ ఐసీయూ కండిషన్స్లో ఉంచి జాగ్రత్తగా ఆ బ్రెయిన్లో క్లాట్ రికవరీ అయ్యి పూర్తిగా బ్లడ్ సప్లై అయ్యే విధంగా ఆ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇంప్రూవ్మెంట్ రావడానికి మనకి పూర్తిగా నర్వ్ స్ట్రెంత్ కానివ్వండి, ఈ సర్క్యులేటరీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఖచ్చితంగా మన చికిత్సలతోటి తొందరగా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుందా, లేదంటే పర్మనెంట్గా దానికి సొల్యూషన్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఒకసారి మన చికిత్స అయిన తర్వాత రికవరీ స్టేటస్ ఒక 90% పూర్తి స్థాయిలో రికవరీ స్టేటస్ 90-95% రికవరీ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఫస్ట్ మనం పేషెంట్ గైడ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం పేషెంట్ అటెండర్స్, ఎందుకంటే ఆయనకి గైడ్ చేసే వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితి కూడా అవసరం. ఇది రావడానికి మెయిన్ కారణం ఇందాక చెప్పుకున్నాం, మానసిక ఒత్తిడి ప్రధానంగా ఉంటుంది, హైపర్ టెన్షన్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్, డైటరీ దగ్గర నుంచి ఆహార నియమాల దగ్గర నుంచి
వాళ్ళ ఇంట్లో పరిస్థితి, ఆయన చుట్టూ ఉండాల్సిన క్లైమేట్, ఇవన్నీ కూడా వివరంగా పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. అట్ ది సేమ్ టైం ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానివ్వండి, గుట్కా చూయింగ్, టొబాకో చూయింగ్, ఇటువంటి అలవాట్లు ఉంటే ఇమ్మీడియట్గా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ అలవాట్లు ఉన్నప్పుడు మనం ఎంత వైద్యం చేసినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా ఇటువంటి స్ట్రోక్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, నేను చెప్పండి అమ్మా. హలో, నమస్తే, చెప్పండి అమ్మా. ఓకే అండి. కాల్ కట్ అయినట్టు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానీ తర్వాత లేదంటే జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వదు అని. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి వాళ్ళకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ మోర్ దాన్ 5 years బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంటుందంటే, ఇంకా నా పరిస్థితి ఉంటే నేను దీని నుంచి బయటికి రావడం వీలు పడదనే సైకలాజికల్గా కంప్లీట్ డిప్రెషన్లో ఉంటారనమాట. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దులో పెట్టి చూడడం, నన్ను పట్టించుకోవట్లేదు, నా వల్ల ఉపయోగం లేని పరిస్థితిలో వెజిటబుల్ లాగున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంటే వాళ్ళ మానసికంగా చాలా ఇంకాస్త డిప్రెషన్ గురవడం వల్ల రికవరీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది ఆ స్టేటస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్ చేయాల్సింది, మనం శారీరకంగా ఇచ్చే ఔషధాల కన్నా కూడా పేషెంట్ని మానసికంగా ధైర్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం పేషెంట్తో ప్రవర్తించాల్సిన విధానం, పేషెంట్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పేషెంట్ అటెండర్స్కి ఫస్ట్ మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, పేషెంట్ని ఏ విధంగా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళని మానసికంగా ఉత్తేజపరిచే విధంగా అంటే ఎంకరేజ్ చేయడం అవసరం. వాళ్ళు మూమెంట్స్ చేయడం కానీ మనం చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించాలి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, దానికి తగినట్టుగా క్లైమేట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఆహార నియమాలు, అంటే ఇప్పుడు ఈ బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ శారీరకంగా ఉంచే రుగ్మతలు రావడానికి కారణమైన ఏవైతే ఆహార అలవాట్లు జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ మనం వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పేషెంట్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వివరంగా మనం గైడ్ చేస్తాం కాబట్టి చాలా తొందరగా రికవర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఆయుర్వేదిక్లో పెరాలసిస్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు, అలాగే చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.